హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ దూదుల్లాంటి అరిసెలు చేసుకోబోతున్నాం. చూడండి, ఈ విధంగా వచ్చేయండి అరిసెలు. చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నాయండి అరిసెలు. మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేసుకోబోతున్నామండి. అరిసెలకి నేను ఇప్పుడు బియ్యం నానబెడుతున్నాను. బియ్యం బాగా ఎంత బాగా అంటే అరిసెలు అంతా దూదుల్లాగా వస్తాయండి. మనకి 2 కిలోల బెల్లానికి 3 కిలోలు బియ్యం నానబెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. కొన్ని బెల్లాలు లేట్ అవుతాయంటే అరిసెల ముద్ద తిప్పేటప్పుడు పిండి లాగుతుంది. కొంచెం తీసుకుంటే కొన్ని బెల్లాలు అయితే కొంచెం ఇంకా మంచి బెల్లం అనుకోండి ఎక్కువ పిండి తీసుకుంటది. మనం పిండి ఎక్స్ట్రా ఉంచుకోవడం మనకు మంచిది అనమాట. అప్పటికప్పుడు అంటే మనకి తడిపిండి రాదు, పొడిపిండి వేయలేం కదండి. అందుకని నేను 3 కేజీలు తీసుకున్నాను. ఈ 3 కేజీల బియ్యాన్ని ఇప్పుడు మనం నానబెట్టుకుందామండి. నైట్ అంతా నానబెట్టుకుని రేపు ఇడ్లీ వాడదేవుకొని అప్పుడు మనం అరిసెలు చేసుకుందాం. ఇవి ధాన్యం బియ్యం అండి. ఇవి కోటా బియ్యం అయితే 2-3 సార్లు కడుక్కోవాలి, బాగా వాష్ చేసుకోవాలండి. ధాన్యం బియ్యం కనుక ఒకసారి కడిగితే సరిపోతాయండి. ధాన్యం బియ్యం అండి ఇవి. నేను ధాన్యం బియ్యంతో అరిసెలు చేస్తున్నాను. కోటా రైస్ తో కూడా చేసుకోవచ్చు. సన్న బియ్యంతో అరిసెలు చేసుకుంటే రావండి, ఎందుకంటే దొడ్డు బియ్యమే పనికొస్తాయి అరిసెలు కాటికి. ఇవ్వటండి నేను కడిగాను, ఒకసారి కడిగాను. ధాన్యం బియ్యం కనుకను ఇందులో ఏమి ఉండవండి. బియ్యం మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రేపు ఉదయాన్నే ఇవి వడదేవుకోవాలి. అదే వడదేవుకోవడం అంటే మా సైడు ఉత్తరాంధ్ర సైడు వడకట్టుకోవాలన్నమాట. ఇది వడకట్టుకోవాలండి. ఇవి మూత పెట్టేసి మనం ఉంచుకుందాం దీన్ని. నేను రాత్రి నానేసుకున్నానండి ఈ బియ్యాన్ని. ఇంకోటండి ఇలా నానేయి బియ్యం వాడదేవుకోవాలండి. ఇవి ఇలాగా కన్నాలు ఏదైనా ఉంటే దాంట్లో వేసుకున్నాం అనుకోండి, ఒక చాట్లోకైనా ఇలాగ జల్లీల్లోకైనా వేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి. నీరు జారాక అప్పుడు మనం మిల్లి పట్టించుకోవాలండి పిండిని. అరిసెల పిండికి బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఇలాగా ఎక్కువసేపు ఉంచే టైం కానీ లేకపోతే ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద వీటిని ఆరబెట్టుకోవాలండి. మనకి అరగంట వరకు నేను ఉంచుతాను కాబట్టి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టవలసిన అవసరం ఉండదండి. నీళ్ళన్నీ ఓడిపోతాయండి. ఓడిపోతే కనుక నేను మరి కాటన్ క్లాత్ లో వెండబెట్టుకోవట్లేదండి. మీరు చేసుకునేటప్పుడు పలచగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాలండి. దీన్ని ఒక పొడి బట్టతో బియ్యాన్ని తుడిస్తే తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మిల్లి పట్టించుకోవాలండి. ఇది 2 కిలోల బెల్లం అండి. ఇది జంక బెల్లం అండి, ఇసుక బెల్లం కాదండి. ఇది జంక బెల్లం అనమాట. జంక బెల్లం తీసుకున్నాను నేను అరిసెలకి. అరిసెలు బాగా జిగుమానంగా వస్తాయని నేను జంక బెల్లం తీసుకున్నానండి. ఇసుక బెల్లం అయితే మనకి జిగుమానం అరిసె రాదండి, మామూలుగా వస్తాయి అనమాట. ఇది మనం తింటున్న కొద్ది అరిసి సాగుతుంది అనమాట, జిగుమానం వస్తుంది. అందుకని నేను జంక బెల్లాన్ని తీసుకున్నాను 2 కిలోలు. ఈ 2 కిలోలకి మనం ఎంత పిండి పడుతుందని కూడా నేను చెప్పలేనండి. 2 కిలోల బెల్లం మాత్రం తీసుకున్నాను. దీన్ని ఇలా దంచుకొని మరిగించుకొని వడకట్టుకుందామండి. ముందు చూసారా, జంక బెల్లం కాబట్టి తిరగట్లేదు. ఇది జంక బెల్లం అంత తొందరగా మనకి ఇది అవ్వదండి. ఇది వడకట్టుకుందామండి. ఇందులో ఏమైనా ఇసుక అది ఉంటే కొంచెం మరిగించిన తర్వాత దీన్ని వడకడతానండి. ఇప్పుడు ఈ బెల్లంలోనూ కొంచెం వాటర్ వేసుకుందామండి. మరి ఎక్కువ వేయద్దు. చిన్న గ్లాస్ తో పోసాను వాటర్, చిన్న గ్లాస్ తోటి వేసాను నేను వాటర్. మరి ఎక్కువ వేసుకోకండి, తొందర పాకం రాదండి ఎక్కువ వేసుకుంటే. ఒక 20 వరకు యాలకులు వేస్తున్నానండి, పౌడర్ చేసుకున్నామండి. ఇందులో పంచదార వేసుకుని యాలకులు ఇలాగా పౌడర్ చేసుకున్నానండి నేను. పంచదారలో వేసుకుంటే తొందరగా పౌడర్ అవుద్ది మనకి. ఇది పాకం వచ్చాక ఈ షుగర్ పౌడర్ని వేద్దామండి. జంక బెల్లం కదండి, తొందరగా కరగదండి. ఇది చూడండి ఎంత జంకగా ఉందో బెల్లం. బెల్లం కరగడం మొదలైందండి. బాగా కరిగిన తర్వాత వడకట్టుకుందామండి. బెల్లాన్ని ఈ విధంగా మరగబెట్టుకోవాలండి. ఒక ముక్కైనా లేకుండా బెల్లం అంతా కరిగినట్టు ఇలా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి. ఇలాగా వడకట్టుకోవాలండి. చూసారా ఎంత ఇసుకొచ్చిందో బెల్లంలోనే.
చూడండి అదంతా ఇసుకే. వడకట్టుకోకపోతే ఇదంతా మనం చేసే దీంట్లోనే ఉంటుంది. ఇలా వడకట్టుకున్నాం కదండి, దీన్ని మళ్ళీ ఇందులోనే తెప్పలు శుభ్రంగా ఊర్చిన తర్వాత మళ్ళీ ఇందులోనే వేసుకోవాలండి పాకాన్ని. మనం పాకం వచ్చాక అప్పుడు పిండి కలుపుకోవాలండి. యాలకులను పంచదార దంచుకున్నాం కదండి, వేసేసుకుందాం ఇందులోనే. చూసారండి, ఇలా రావాలండి అరిసెల పాకం. ఈ విధంగా వస్తే మనకి అరిసెల పాకం వచ్చినట్టండి. ఇవ్వటండి చూడండి, చూడండి ఇది అరిసెల పాకం. మనకి అంటే అరిసెల పాకం వచ్చినట్టే. మరి ముద్రపాకం అయిపోయింది అనుకోండి, అరిసె జిగుమానం ఉండదన్నమాట. ఈ విధంగా మనం అరిసెల పాకం వచ్చినంత వరకు బెల్లాన్ని మనం పాకం తీసుకోవాలండి. రాకముందు దించితే అరిసెలు రావు, తర్వాత నిలవ ఉండదండి అరిసె. చూసారా, ఇలా రావాలన్నమాట అరిసెల పాకం. చూడండి పాకం వచ్చిందండి. ఇప్పుడు పిండి వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. కొందరు పిండిని ఉడికించుతారు కానీ ఉడికించకూడదు. పిండిని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకొని కలుపుకుందాం. తడిపిండి ఇలా వేసుకోవాలండి అరిసెల పాకంలోన. తడిపిండి వేసుకొని ఇలా తిప్పుకోవాలండి. మనం ఇలాగా తిప్పుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఇలాగా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి. పిండి అంతా ఒకేసారి కూడా వేయకూడదు. మరి ముద్ద గట్టి పడిపోయింది అనుకోండి, అరిసెల ముద్ద, పాకం సెలవుడి ముద్ద, అరిసెలు బాగా రావన్నమాట. అరిసెల ముద్ద ఇలా ఈ విధంగా పడితే మనకి అరిసెల ముద్ద సరిపోతుందండి. మరి చిక్కగా చేసుకోకూడదు, ఈ విధంగా పడాలి మనకి ముద్ద. కొంచెం చల్లారాక మనం అరిసెలు వేసుకోవాలండి. దీన్ని మరి వేడివేడిగా ఉంటుండ కూడా అరిసెలు వేయకూడదు, కొంచెం చల్లారి పెట్టాలండి. మరి చల్లగా అయిపోకూడదు, మరి వేడిగా కూడా వేసుకోకూడదు మనం అరిసెల్ని. చల్లారుతుందండి. పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తాను పైన. నేనైతే ఆయిలే వేస్తున్నానండి. నెయ్యి అయితే తినరు ఇంట్లో పిల్లలు, అందుకనే ఆయిలే వేస్తున్నాను నేను. ఇలాగా మీదంతా వేసుకొని మనం ఈ ముద్దని పెట్టుకోవాలండి. దీని మీద మూత పెట్టుకోవాలండి. అలాగా దీని మీద మూత పెట్టుకొని ఒక పక్కనే పెట్టుకోవాలండి. మనం తర్వాత అరిసెలు చేసుకుందామండి. నువ్వుల పప్పు తీసుకున్నానండి. ఈ నువ్వుల పప్పుని కడుక్కోవాలండి. నీళ్ళన్నీ వడకట్టుకున్న తర్వాత అరిసికి ఈ నువ్వులు అద్దితే బాగా అద్దుకుంటాయండి. నూనెలో కూడా ఎక్కువ నువ్వులు వదలవు. ఇలా చేసుకుంటే మంచిదండి. ఇలాగ నువ్వులు కడుక్కొని అద్దుకుంటే. ఇదిగో మన అరిసెల ముద్ద ఈ విధంగా రెడీ అయిందండి. ఇదిగో కొంచెం తీసుకొని గిన్నెలో వేసుకున్నాను. ఇది అరిసెలు ఎత్తుకుంటాను నేను. ఇది గాలి తగలకుండా మళ్ళీ దీని మీద మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా మన అరిసెలు టేస్ట్ గా ఉంటాయని కర్రలపొయ్యి పెట్టానండి. కర్రలపొయ్యి మీద మనం ఇప్పుడు అరిసెలు చేసుకోబోతున్నామండి. పళ్ళు వేసానండి పొయ్యి మీద, ఎందుకంటే తొందరగా మనకి వంట అయిపోవాలంటే ఇలాగా వెడల్పటివే వేసుకోవాలండి. మనకు తొందరగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి తొందరగా పని అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇలాగా చిన్న ముద్ద తీసుకోవాలండి. చిన్న ముద్ద తీసుకొని ఇదిలాగా ఒకసారి ట్రై చేద్దామండి. బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ తీసుకోవాలండి మనం అరిసెలు ఒత్తుకోవడానికి. ఏ కవర్లో అయినా పర్వాలేదండి మనం అరిసెలు ఒత్తుకోవడానికి. ఆయిల్ అప్లై చేసుకుని అనుకోండి మనకి ఈజీగా అరిసి ఊడొచ్చేస్తుంది అనమాట మనం ఒత్తుకున్న అరిసెలు.
ఇలాగా నువ్వులు అద్దుకోవాలండి అరిసికి. ఇలాగా మనకి ఎప్పుడైనా వంట అలర పెట్టింది అనుకోండి, ఫస్ట్ అరిసి అలా చేసి పొయ్యిలోన వేసుకోవాలండి దాన్ని. చూస్తారా చక్కగా పొంగుతున్నాయండి మనకు అరిసెలు. ఇలా పొంగాలి, అరిసి పొంగితేనే మనకి బాగుంటుంది అనమాట. లోన గుల్లగా వస్తాయి అన్నమాట అరిసెలు. మనం నువ్వుల పప్పు తడిపడాన్ని చూసారా, నువ్వుల పప్పు మాడలేదు, లేదంటే వెంటనే మాడిపోతుంది అనమాట. పాకంలో ఏమైనా మనం నువ్వుల పప్పు వేసి చేసామంటే నువ్వుల పప్పు మనకి ఇలా కనిపించదు, తెల్లగా మాడిపోతాయి అనమాట. మనం అరిసెలు ఇలా నొక్కుకోవాలండి 2 సట్రాలతోటి. ఆయిల్ అంతా కారేంత వరకు మనం ఇలా ఉంచుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. వేరే కన్నాల గిన్నెలోకి వేసుకొని మనం ఒక లోటా కానీ, నేనైతే క్యారెట్ పప్పు తీసుకున్నానండి, అలా కొంచెం ప్రెస్ చేసామంటే ఇంకేమైనా ఆయిల్ ఉండిపోతే ఆయిల్ కింద కారేస్తుందండి. కింద గిన్నె పెట్టుకున్నాం కదా, గిన్నెలోకి ఆయిల్ అంతా కారేస్తుందండి. సట్రంతో మనం ప్రెస్ చేసినా మళ్ళీ ఒక కన్నాలు జిబ్బరేట్ తీసుకొని అందులో అరిసి పెట్టుకొని ఇలాగ ప్రెస్ చేసామంటే అందులో ఇంకేమాత్రం ఆయిల్ ఉన్నా కింద కారేస్తుంది. ఇలాగా నువ్వులు ముద్ద అంతటికి కొంచెం ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నాం అనుకోండి మనకి నువ్వులు పట్టుకుంటుందండి అరిసికి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. చక్కగా అరిసికి కూడా నువ్వులు పట్టుకుంటాయి అన్నమాట. పేపర్ వేసుకోవాలండి. కింద ఒక గోనె వేసాను, దాని మీద ఒక పేపర్ వేసి పేపర్ మీద వేసుకుంటే ఉన్నకడికి ఆయిల్ అంతా పేపర్ లాక్కుంటుందండి. అని మనం అసలన్నీ అలా పేర్చుకోవాలండి. మన టేస్టీ అరిసెలు ఈ విధంగా రెడీ అయ్యాయండి. మీరు కూడా ఇలా చేసుకుని ఈ సంక్రాంతికి ఇంటిల్లిపాది ఆనందించండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, మా నోటిఫికేషన్లు అన్ని మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.